హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 7 అండి. ఇక రిషి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ వీడియో పెట్టాను చూడండి, ఎవరైనా చూడకపోతే 1 to 6 పార్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది 7th పార్ట్ అనమాట. ఇక మహేంద్రకి హార్ట్ అటాక్ లాగా రావడం వల్ల హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. ఇక దాంతో రిషి అయితే వచ్చేస్తాడనమాట. ఇక రిషిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇట్లా ఉన్న టైంలోనే ఇక రిషి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అందరూ చూసి ఇప్పుడు దాకా ఎన్ని రోజులు ఎక్కడున్నావు అనేసి అడుగుతూ ఉన్నాం. కానీ ఒకేసారి పోలీసులు అందరూ వచ్చేసి సెల్యూట్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా సెల్యూట్ చేసేసరికి ఇక దేవయానికి ఇక వీళ్ళిద్దరికీ కూడా షాకింగ్ అయితే అయిపోతారనమాట. ఇక మహేంద్రకి పర్లేదు, బాగానే ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనగానే సరే అని చెప్తారు. ఇక మహేంద్రకి స్పృహలోకి రాగానే ఇక రిషిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఇక ఇట్లా హ్యాపీగా ఫీల్ అయ్యి, నాన్న రిషి నీ కోసం నేను ఎంత వెయిట్ చేశాను అని చెప్పేసి, ఎన్నాళ్ళకి వచ్చావు, దేవుడు కరుణించాడు అని చెప్పేసి ఇక హ్యాపీగా అయితే మీరేం టెన్షన్ పడొద్దు డాడీ, నేను ఇంకెక్కడికి వెళ్ళను మిమ్మల్ని వదిలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇటువైపు ఏమో వస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక మనుని కూడా చూసి చాలా చాలా థ్యాంక్స్, ఇప్పటివరకు నేను లేకపోయినా సీరియల్ని రన్ చేస్తూ అసలు ముగింపు పలకకుండా ఎట్లాగో లాక్కొచ్చావు కదా అని చెప్పేసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఇక ఇక్కడి నుంచి ఒక ఆట మొదలవుతుంది. కొత్త ఆట, కొత్త రిషిని అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఆల్రెడీ అనుమానం అయితే ఉంటుంది కదా, శైలేంద్రనే రౌడీల చేతిలో పొడిపించాడు ఫస్ట్ నుంచి మొత్తం తెలుసుకుంటాడు. ఇక పెద్దమ్మనే అసలు మా అమ్మ ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి, నగలు డబ్బు తీసుకెళ్ళిపోవడానికి కారణం, అసలు మా అమ్మ మా నాన్న పెళ్లి చేసుకుంటే ప్రేమించి వాళ్ళిద్దరిని విడగొట్టి 20 ఏళ్ళు వాళ్ళిద్దరిని దూరం చేసింది, నాకు ఏమో మా అమ్మ మీద ప్రేమ లేకుండా చేసింది పెద్దమ్మే అని చెప్పి నిజాన్ని కూడా ఇక తనైతే తెలుసుకుంటాడనమాట. ఈలోపు ఎస్ఐ ఎగ్జామ్స్ లాంటివి కూడా పడితే రాసేస్తాడు, సెలెక్ట్ అయితే అయిపోతాడనమాట. ఇక పోస్టింగ్ కూడా అక్కడైతే వస్తుంది. ఇక ఇదంతా హ్యాపీగా ఉన్న టైంలో వీళ్ళిద్దరూ ఇక పెద్దమ్మను అంటే దేవయాని ఇంకా శైలేంద్ర ఇద్దరు ఏంట్రా పోయాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు ఏంట్రా తిరిగి అని అంటే, మరి హీరో అంటే ఆ మాత్రం ఉండాలి కదా, హీరో పోతే కథకి ఏముండిద్ది, మనం పద్దాకా రొటీన్గా చెప్పుకునే డైలాగ్స్ మన మొహాలు ఎవరు చూస్తారు, హీరో రావాలి ఎప్పటికైనా, హీరో వస్తే నాకు కథ బాగుండేది, హీరో లేకుండా మనం ఎన్నాళ్ళు చేసాం కదా, ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటే ఇక నుంచి ఉండిద్ది చూడు అని చెప్పేసి ఇక శైలేంద్ర అంటుంటే మన పని ఏమైద్దో చూడరా అని అంటే ఏమో తప్పించుకోవడమే అన్నట్లుగా ఇక అయితే చెప్తూ అయితే ఉంటాడనమాట. ఇక ఇందులోకి రిషి పోలీస్ ఆఫీసర్ లాగా అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తే, నాన్న రిషి అని చెప్పేసి ఫణీంద్ర పెద్దనాన్న ఏం చేస్తున్నారు అది ఇదనంటే, నువ్వు లేని లోటు లేకుండానే పోయింది, ఎవరారా పెద్దనాన్న అని పిలిచడానికి ఎన్నాళ్ళు అయింది అని చెప్పేసి ఇక ధరణిని చూసేసి వదిన అనేసి అంటే, రిషి నీ కోసం చాలా బాధపడ్డావు, నువ్వు తిరిగి రావాలని దేవుణ్ణి చాలా అయితే కోరుకున్నాను, మీ అన్నయ్య కూడా ఇప్పుడు బాగా కాలేజ్ కోసం పనిచేస్తున్నారు, నువ్వు లేకపోయేసరికి కాలేజీ బాధ్యతలు కూడా తను కూడా తీసుకున్నారంటే, ఇలా అన్న మంచిగా అన్నయ్య ప్రయోజకుడు అయితే నాకు అదే 10 ఏళ్ళు కదా వదిన అనేసి అంటూ ఉంటే, ఇక పైనుంచి దేవయాని అని వీళ్ళిద్దరు అయితే అరుగు వస్తున్నారు వాళ్ళిద్దరు అని చెప్పేసి అనగానే ఇక షాకింగ్గా అయితే రిషిని చూసి వీళ్ళిద్దరూ ఏంట్రీ ఇప్పుడేగా తలుచుకోగానే ఊడిపడ్డాడు ఏంట్రీ అని అంటే, తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా, ఇలా అనుకున్నావో లేదో ప్రత్యక్షం అయిపోయాడు ఏంటో రా వెళ్దామని చెప్పేసి నాన్న రిషి అనేసి అనగానే పెద్దమ్మ అసలు నేను ఎంత నమ్మాను అనేసి మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు రిషి. పైకి మాత్రం నాన్న నువ్వు లేకపోతే అస్సలు నేను అన్నం తినలేదు, నేను అస్సలు మనిషిలే లేను, నేను చూసావు ఎంత సన్నగా అయిపోయాను, దిగులు పెట్టుకున్నాను, నువ్వు వస్తావని నాకు తెలుసు నాన్న, నువ్వు వస్తావని అందరూ నువ్వు చనిపోయావు రావు అంటున్నా కానీ నేను నమ్మకంగా చెప్పాను నువ్వు వస్తావని, నువ్వు వచ్చాక ఎట్లాగైనా సరే తను వస్తాడు, ఇంకేం కార్యక్రమాలు చేయొద్దని నేనే చెప్పాను నాన్న అని అంటే, అసలు ఏంటి ఇది మాటలేంది ఇట్లా మార్చేస్తుంది పెద్దమ్మ, చిన్నప్పటి నుంచి ఇట్లా చేసే కదా నన్ను ఇలా చేసింది, ఇప్పటికి కూడా నేను తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటూ చాలా చాలా థ్యాంక్స్, మా అమ్మ లేకపోయినా నిన్నే అమ్మగా అనుకున్నాను,
నాకు చాలా చేసావు నువ్వు అని చెప్పేసి అంటూ కన్నింగ్గా అంటాడనమాట కోపంగా. ఏమన్నాడు, తిట్టాడా పొగిడాడా ఏం అర్థం కావట్లేదు అని అంటే, నాకు మాత్రం అర్థమైందా, ఆడు అసలు ఎలా అంటున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు, అన్నిటికీ నవ్వు మొహం పెట్టడమే అని చెప్పేసి, ఇంకేంటి అని చెప్పేసి, ఏంటి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, మా అమ్మ కేసు ఉంది కదా, ఆ కేసుని మళ్ళీ నేనే టేకప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరు వచ్చినా కానీ పై ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి నిందితులు తప్పించుకుపోతున్నారు, నన్ను ఎవరు తప్పించగలరు చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ నుంచి వస్తాను ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి. ఆ రోజు మా అమ్మ నన్ను పిలిచి ఏదో చెప్పడానికి ట్రై చేసేటప్పుడు వస్తారా వచ్చి అడ్డుగా నిల్చుంది. వెళ్దాం అనే టయానికే షూట్ చేసేసారు. మా అమ్మకి అప్పటికి ఎక్కడి నుంచో మరి ఎందుకు తెలిసిందో ఏమో వచ్చి అడ్డుగా నిలిచి బుల్లెట్ తనకు తగిలింది ఒక్కసారిగా అని చెప్పేసి, ఇక అలా బుల్లెట్ తగిలిన తర్వాత ఆ బుల్లెట్ అయితే హార్ట్కి దగ్గరలో ఉందని తీసేయొచ్చని పెద్ద పెద్ద సర్జన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఆ హార్ట్ నుంచి ఆ బుల్లెట్ని బయటకైతే తీశారు, కానీ జ్యూస్లో ఎవరో విషం కలిపిచ్చారని చెప్పేసి డాక్టర్ రిపోర్ట్లో కూడా ఉంది. ఆ తర్వాత మా పెళ్ళే కదా జరిగింది, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళు అన్నైనా పెద్దమ్మైనా పెద్దనాన్నైనా వదినైనా ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా సీరియస్గా అయితే చెప్పేస్తాడు. ఇక దాంతో వీళ్ళిద్దరికి టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అలా అనేసరికి, అలా ఏంటి నాన్న పెద్దమ్మ మేమెందుకు చేస్తాము అదంటే, మీరని కాదు అసలు ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత చిన్న వ్యక్తులైనా వదలనని చెప్తున్నాను పెద్దమ్మ అని చెప్పేసి, ఇక వెళ్తున్నానని చెప్పేసి, కాలేజ్కి వస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే, ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది కదా, బోర్డింగ్ మీటింగ్లో ఇక నేను వచ్చాను కదా, ఇన్నాళ్ళు ఏం జరిగింది, ఎవరు ఏమేమి వేషాలు వేశారో అన్నీ నేను అక్కడ తేలుస్తానని చెప్పేసి, నేను డ్యూటీకి వెళ్ళి అటు నుంచి అటు వస్తానని చెప్పేసి అంటాడనమాట. ఇక సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అన్నీ అంటే గుటకలు మింగేస్తూ ఇక వెళ్దామని చెప్పి కాలేజ్కి అయితే బయలుదేరుతారు. ఇక్కడే ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేశాడో, ఆ మీటింగ్లో ఇంకేం చెప్తాడో అని చెప్పేసి ఇక మీటింగ్ అయితే అరేంజ్ చేసిన తర్వాత, ఇన్నాళ్ళు నేను లేకపోయినా నేను చెప్పే వెళ్ళాను కదా కాన్ఫరెన్స్ కాల్లోనూ ఇంకా ఫోన్లో కూడా, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, అప్పటి వరకు వస్తారా మేడమే ఉంటారు ప్రిన్సిపల్గా, ఇలా ఈ విషయంలో ఎటువంటి మార్పు అయితే ఉండదు, తన్ని అనుసరించి తను ఏదైతే చెప్పిందో అలానే అయితే జరిగి మంచిగా స్టూడెంట్స్ అందరూ చదువుకోవాలి అని చెప్పేసి అన్నాను కదా, నా మాట ఏమాత్రం లెక్క చేయకుండా కొందరు పిచ్చి వేషాలు వేశారని నాకు తెలుస్తూనే ఉన్నాయి, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఆట కట్టించాలని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టానని చెప్పేసి ఇక అందరినీ అయితే ఒక ఆట అయితే ఆడుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడెప్పుడు జరిగిన స్టోరీస్ అన్నీ చెప్పుకొచ్చేసి ఇక అందరితో ఆట ఒలుస్తున్నట్లు ఇలా చేస్తూ ఉంటాడు. రిషి సార్ ఇక్కడ లేరు కానీ ఇక్కడ విషయాలన్నీ ఎలా తెలిసాయా అని చెప్పేసి వస్తారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పటి వరకు నేను లేకపోయినా సక్సెస్ఫుల్గా రన్ చేసిన మను ఇంకా వస్తారా ఇద్దరు కూడా మంచిగా సపోర్ట్ చేశారు, కాలేజ్ కోసం బాగా కష్టపడ్డారు అని చెప్పి వాళ్ళకి క్లాప్స్ కొట్టించి ఇక వస్తారా అని బాగా పొగుడతాడనమాట. నా జీవితంలో సగభాగమైన వస్తారా నా సంతోషాలతో పాటు నా బాధలను కూడా పంచుకుంది, ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇంకా మన కాలేజీకి కూడా ఈ కాలేజీలో చదివి మళ్ళీ ఈ కాలేజీలోనే లెక్చరర్ అయ్యి తర్వాత మళ్ళీ కాలేజ్కి ఇక ప్రిన్సిపాల్ అయిన ఎండి సీట్లో కూర్చుందని చెప్పేసి పొగుడుతూ ఉంటాడనమాట. ఇక ఈ సంవత్సరం ఎగ్జామ్ ఫలితాలు కూడా ఎట్లా ఉన్నాయో చూసేసి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమన్నా కార్యక్రమాలు ఇంకా ఏమన్నా బెటర్గా చేయడానికి మా తాతగారి యొక్క ఆశయం ఇంకా డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ కాలేజ్ పెట్టాలని చెప్పేసి ఆ కళను కూడా